వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు లక్ష్మీపేట పట్టణంలోని స్థానిక ఐబీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి చెట్టుగా పెంచినప్పుడే వాన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ వన మహోత్సవం సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది వన మహోత్సవ కార్యక్రమం అంటే ఇది అడవుల పండుగ. ఈ అడవిని మనము ఎలాగంటే ఈ చెట్టును నాటడం ద్వారా మనకు జీవశైలిని కానీ కావచ్చు, వాతావరణం కావచ్చు, ఈ ఒక చెట్టు ఒక పెట్టగానే కాదు, ఇది కాపాడడం కూడా ముఖ్యమే. ఇది మనకు ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీని ప్రకారంగా మనకు ఈ ఇండియా లోపల మన 24.56% ఓన్లీ అడవులు పెంచడమే జరుగుతుంది. కానీ అది 33%కు పెంచినట్టుంటే ఇంకా మన భారతదేశం చాలా అందరికీ ఏ హాని కలగకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. మన జిల్లా లోపల ఇప్పటి వరకు 35 చదరపు మీటర్ల వన మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే మన జిల్లా మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మనము ప్రతి వార్డులోనూ, ప్రతి గల్లీలోనూ మనము ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి ఆ చెట్టును సంరక్షణగా పెంచుకోసి దాని ద్వారా మనకు ఆక్సిజన్ వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఒక డాక్టరు ఒక పేషెంట్ని కాపాడగలుగుతారు. ఒక ఆక్సిజన్ మనం ఒక చెట్టు పెట్టినట్టుంటే ఈ ఆక్సిజన్ లేకుంటే మనము ఇక్కడ బ్రతకలేము. కాబట్టి మనం చెట్లు పెంచి ప్రతి ఒక్క వార్డు లోపల దీనికి మనం ఇంకొక 2-3 డేస్ లోపల 2 వర్షాలు పడ్డాక కూడా దీన్ని వన మహోత్సవం పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసేసుకొని ప్రతి వార్డులోనూ ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచేలాగా మనము అందరం కలిసి పట్టుదలతోటి కృషి ఉండి మన కౌన్సిల్ అందరూ మనం సహకరించినట్టు అట్టి కార్యక్రమాలు చేపడదామని తెలియజేస్తూ, ఇది వన మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు